ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సర్పంచ్ ఎన్నికలు గొడవకు దారితీస్తున్నాయి. మండల పరిధిలోని ఆరేగూడెం సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చైతన్యారెడ్డి 29 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే తమను గెలిపించలేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు దాడులకు దిగుతున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన చైతన్యారెడ్డిని సైతం గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని చైతన్యారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గ్రామంలో మంచినీరు సైతం విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ సర్పంచ్ చైతన్యారెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు భయపడి కొందరు గ్రామస్తులు సైతం వేరే గ్రామాలకు వెళ్లిపోయారని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయ్యా ఏడ దొరికినా గానీ చంపేస్తారు. ఇక రాత్రి నుంచి పక్కన పెట్టుకొని పనుకుంటున్నా. నా కొడుకుని చంపుతారట. 24 గంటలు 24 గంటలు వెల్దుర్తికి పొలం ప్యాటెంక చక్కెర ప్యాటెంక ఈ 24 గంటలు చంపుతాన వ్యక్తి ఇంటి ముంగటికించే రోడ్ ఉంది, సిసి రోడ్డు. దాన్ని పొంచి వెళ్తా వాడు ఖచ్చితంగా వచ్చి మా ఇంటికి వచ్చైనా లేకుంటే పొలం గడికి వచ్చైనా ఒక్కరిని చూసి చంపాదని తను మాట్లాడుతున్నాడు. హనుమంత రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేసినావు? మాకు శేఖర్ కుస్తీ శేఖర్ నెల్లూరు నా పేరు ఆంజనేయ. నేను హైదరాబాద్ వెళ్తున్నా, మా పిల్లలను తీసుకొని నా డ్యూటీ తీసుకోవాలని మళ్ళీ డ్యూటీకి పోతుందని ఇక అక్కడికి వస్తున్నా. అక్కడ కుర్చీలు వేసుకొని 10 మంది ఇచ్చి అది కుమారు